స్టాప్ లాస్ లేని ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ మీ బ్యాంక్ అకౌంట్స్కి హానికరం. హలో హాయ్, నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. మీరు ట్రేడింగ్లో సక్సెస్ అయ్యేంత వరకు నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ గురించి తెలుసుకుందాము. ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ అంటే ఏంటి, అండ్ బులిష్ డైవర్జెన్స్ అండ్ బేరిష్ డైవర్జెన్స్ అని టూ టైప్స్ ఉంటాయి. మళ్ళీ దీంట్లోనే స్ట్రాంగ్, సూపర్ స్ట్రాంగ్ అండ్ వీక్ ఉండేటటువంటి డైవర్జెన్స్ని ఎలా కనిపెట్టాలి అండ్ దీన్ని ఇంట్రాడేకి అలానే పొజిషనల్కి ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు యాజ్ యూజువల్గా లైక్ బటన్ అయితే స్మాష్ చేయడం అయితే మర్చిపోద్దు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఆర్ఎస్ఐ గురించి. ఆర్ఎస్ఐ అంటే ఏంటి అంటే రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్. ఓకే, ఒక ఇండెక్స్లో కానీ లేకపోతే ఒక స్టాక్లో కానీ అది ఎంత ఫాస్ట్గా పైకి వెళ్తుంది ఆర్ ఎంత ఫాస్ట్గా కిందికి పడుతుంది అనేటటువంటి స్ట్రెంగ్త్ని మనకి ఈ ఆర్ఎస్ఐలో మెజర్ చేయడం అయితే జరుగుతుంది. ఆర్ఎస్ఐలోకి వచ్చేసరికి హైయెస్ట్ వాల్యూ వచ్చేసి 100 ఉంటుంది, అలానే లోయెస్ట్ వాల్యూ వచ్చేసి 0 ఉంటుంది. ఓకే, దీన్ని మనం ఆస్కిలేటర్ అంటాం. ఆస్కిలేటర్ అంటే లైక్ మూవింగ్ యావరేజెస్ ఉన్నాయనుకోండి, ప్రైస్తో పాటు 200 మూవింగ్ యావరేజ్ ఉందనుకోండి. ఓకే, ఇప్పుడు నిఫ్టీ 22,000 అండ్ 23,000, 24,000 ఇలా వరుసగా ప్రైజెస్ ఉంటాయి. ఓకే, మూవింగ్ యావరేజెస్ అనుకోండి, 200 మూవింగ్ యావరేజ్ ప్రైస్తో పాటు ఒకసారి 22కి వెళ్తే ఒకసారి 23కి వెళ్తుంది. ఇలా ప్రైస్ ఎలా మూవ్ అవుతుందో దాన్ని బట్టి మూవ్ అవుతా వెళ్తుంది, కాన్స్టెంట్గా సేమ్ వాల్యూస్ ఉండవు. ఓకే, సో ఇది ఒక రేంజ్లో అనేది మూవ్ అవ్వదు, ప్రైస్తో పాటు వెళ్తూ ఉంటుంది. ఒకవేళ మళ్ళీ 21కి వచ్చింది అనుకోండి, ఇలా కిందకు వచ్చేస్తుంది. ఓకే, సో బట్ ఆర్ఎస్ఐ ఏంటంటే ఓన్లీ 0 to 100 మధ్యలోనే తిరుగుతూ ఉంటుంది. స్టాక్ ఒకవేళ 8 రూపీస్కి ఉందనుకున్నాం 2000 టైంలో, ఇప్పుడు 2024కి 800కి వెళ్ళింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో కానీ ఆర్ఎస్ఐ మాత్రం 0 to 100 మధ్యలోనే ఇలా తిరుగుతుంది తప్ప అది 8 to 800కి వెళ్ళింది కదా అని ఇది 100 అబోవ్ అయితే వెళ్ళదు. ఓకే, సో ఆర్ఎస్ఐ గురించి బేసిక్గా అర్థమైంది కదా. సో ఇంకొక ఎగ్జాంపుల్తో పాటు చూడాలి అనుకుంటే కనుక జస్ట్ లైక్ మన కార్లో స్పీడోమీటర్ ఉంటుంది కదా, జస్ట్ లైక్ ఇలాగా 20 అండ్ 60, 100 అలా 200 వరకు ఉంటుంది కదా. సో మనం ఎప్పుడైతే స్లోగా వెళ్తున్నామో 20 చూపిస్తుంది, అలానే స్పీడ్లో వెళ్తుంటే 60 చూపిస్తుంది, ఇంకా ఓవర్ స్పీడ్లో వెళ్తే 100 చూపిస్తుంది. ఓకే, సో ఒకవేళ మనకి ఎదురుగా మనకి కనిపించే డిస్టెన్స్లోనే మనకు ఒక ట్రాఫిక్ సిగ్నల్ పడింది అనుకోండి, ఇమీడియట్గా దీన్ని ఒకసారి చెక్ చేసుకుంటే మనం ఎంత స్పీడ్లో ఉన్నామని అర్థమవుతుంది. సో దాన్ని బట్టి స్లో చేసుకుంటాం. ఓకే, సో బిలో 20 or 10 వస్తాము, ఎందుకంటే మనం అక్కడ ఆగాలి కాబట్టి, హై స్పీడ్లో వెళ్ళలేం కాబట్టి స్లో చేసుకుంటాం. సేమ్ ఇది కూడా ఎప్పుడైతే ఒక స్టాక్ ఓకే రివర్సల్ వెళ్తాకి రెడీగా ఉంది అనుకున్నప్పుడు ఆర్ఎస్ఐ కూడా ఏదైతే ఒక 70 or 80 లెవెల్స్కి వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని రివర్స్ అయ్యి దాని వేగాన్ని కూడా స్లో చేసుకొని మళ్ళీ అది యూటర్న్ తీసుకుంటూ ఉంటుంది. సో ఈ యూటర్న్ తీసుకునే స్ట్రక్చర్ బట్టి మనం ఒక స్టాక్ కానీ ఇండెక్స్ కానీ ఆప్షన్ కానీ ఎప్పుడు రివర్సల్ అవుతుంది అని తెలుసుకోవచ్చు. ఓకే, సో దీంట్లోకి వచ్చేసరికి ముఖ్యంగా 2 పార్ట్స్ ఉంటాయి, ఒకటి ఓవర్ బాట్ అండ్ ఒకటి ఓవర్ సోల్డ్. అవేంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో మనం ఇందాక చెప్పుకున్నట్టు ఇది వచ్చేసి ఓవర్ బాట్ జోన్, అలానే 30 వచ్చేసి ఓవర్ సోల్డ్. ఈ ఓవర్ బాట్ అండ్ ఈ ఓవర్ సోల్డ్ జోన్స్ ఏంటి అంటే కనుక ఆర్ఎస్ఐ ఎప్పుడైనా సరే ఒక 40-50 మధ్యలో ఉంది అంటే కనుక అది అప్ సైడ్ ఉంటే కనుక ఆ స్టాక్ పైకి వెళ్తుంది, దాంట్లో ఇంకా అప్ సైడ్ స్ట్రెంగ్త్ ఉంది అనేసి అర్థము. ఓకే, సో ఓవర్ బాట్ అంటే ఎప్పుడైతే ఈ 50 లెవెల్స్ 60, 70 దాకా వచ్చిందో అంటే దాంట్లో ఓవర్గా బయ్యింగ్ అయితే అయ్యింది, ఎక్కడొక్కడ ప్రాఫిట్ బుకింగ్ రావడానికి ఛాన్స్ ఉంది అనేసి. కానీ చాలామంది ఏం చేస్తారంటే ఈ 70 అంటే ఓవర్ బాట్ జోన్ రాగానే ఇమీడియట్గా ఆ స్టాక్ని సెల్ చేయడమో లేకపోతే షార్ట్ చేయడమో చేస్తూ ఉంటారు. సో అది అబ్సల్యూట్లీ రాంగ్. ఓకే, సో మేము కూడా స్టార్టింగ్లో ఆర్ఎస్ఐ ఎప్పుడైతే 30-20కి వచ్చిందో అప్పుడు బై చేసేయడం, అంటే ఓవర్ సోల్డ్ అయిపోయింది, ఎక్కువ సోల్డ్ అయిపోయింది, ఇంకా దాంట్లో ఇంకా సెల్లింగ్ ప్రెషర్ లేదు, అంటే అలాంటప్పుడు రివర్సల్ అవుతుంది అనేసి ఉన్నటువంటి చాలామంది చెప్తూ ఉంటారు ఆర్ఎస్ఐ ఓవర్ సోల్డ్కి వచ్చినప్పుడు అనేసి. ఇక్కడ బై చేయడము అండ్ ఇక్కడ సెల్ చేయడము లాంటి మిస్టేక్స్ చేసి చాలా హ్యూజ్ పెనాల్టీలు అయితే స్టార్టింగ్లో ఇచ్చాం. సో మీరు అలాంటి పెనాల్టీస్ ఇవ్వకుండా ఈ అంశాన్ని మరీ
ముఖ్యంగా చెప్తున్నాను, అందుకని దీనికి ఇంత టైం ఇచ్చి చెప్తున్నాను. సో ఇలా ఎప్పుడూ చేయకూడదు, దీన్ని ఒక ఇండికేటర్గా మాత్రమే యూజ్ చేయాలి తప్ప ఇక్కడ 70కి వచ్చిందని అమ్మేయడం, అలాగే ఓవర్సోల్డ్ 30కి వచ్చిందని కొనేయడం మాత్రం అలాంటివి చేయకూడదు. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు కొన్ని నేను ఎగ్జాంపుల్స్లో చూపిస్తాను, 70 అండ్ 80 వరకు ఆల్మోస్ట్ 90 వరకు కూడా వెళ్ళి అలాగే ఆ జోన్లోనే ఉండిపోయినా సరే స్టాక్ మాత్రం పైకి వెళ్తూనే ఉంటుంది. ఓకే. దెర్ ఈజ్ నో A+B² లాగా ఒక పర్టికులర్ ఫార్ములా అంటూ లేదు. ఈ 70కి వస్తే 80కి వస్తే 90కి వస్తే స్టాక్ ఇలా పడిపోవాలి అనేటటువంటి రూల్ లేదు. అలానే ఒక స్టాక్ ఎప్పుడైనా సరే లైక్ ఎస్ బ్యాంక్ చూడండి, ఓకే, 30 బిలోకి వచ్చినా సరే అది ఇంకా పడతానే ఉంది తప్ప ఎక్కడ రివర్సల్ అనేది అవ్వలేదు. ఈ మధ్య అయింది, బట్ చాలా రోజుల వరకు కూడా 30 బిలోనే ఉంది. అండ్ బ్యాంక్ నిఫ్టీని మనం రెగ్యులర్గా చూడొచ్చు. దీంట్లోకి వచ్చేసరికి ఎప్పుడైతే హైలోకి వెళ్ళిందో 70 ఎబోనే ఉంటుంది. ఓకే. సో మరి ఆర్ఎస్ఐ అంటే ఏంటో తెలిసింది, మరి ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో మనకి ఎప్పుడైనా ప్రైస్ హయ్యర్ హైస్ వేసుకుంటూ వెళ్ళింది, హయ్యర్ హైస్ అంటే తెలిసింది కదా, ఆ స్టాక్ వచ్చేసి బుల్లిష్ ఉందనేసి. సో అట్ ది సేమ్ టైం లోయర్ హైస్ వేసుకుంటూ ఆర్ఎస్ఐ ఉంది అంటే కనుక లోయర్ హైస్. ఓకే. సో ప్రైస్ అనేది పైకి పోతా ఉంది. ఓకే. సో ఆర్ఎస్ఐ అనేది కిందకి పడతా ఉంది. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దెర్ ఈజ్ అ డైవర్జెన్స్. అంటే దీనికి సంబంధం లేదు, ప్రైస్ ఏమో పైకి పోతుంది, ఆర్ఎస్ఐ కూడా మరి పైకి వెళ్ళాలి కదా అని కిందకి వస్తుంది అంటే కనుక ఖచ్చితంగా ఆ యొక్క పర్టిక్యులర్ స్టాక్లో ఆర్ ఇండెక్స్లో స్ట్రెంగ్త్ అయితే అయిపోయింది, బయ్యర్స్ ఇంట్రెస్ట్ అయితే తగ్గింది. సో ఇది కిందకి పడడానికి ఛాన్స్ ఉంది అనేది మనకి ఈ డైవర్జెన్స్ మూలాన తెలుస్తుంది. సో దీంట్లోకి వచ్చేసరికి మనకి 2 రకాల డైవర్జెన్స్లు అయితే ఉంటాయి. ఒకటి బుల్లిష్ డైవర్జెన్స్, రెండవది బేరిష్ డైవర్జెన్స్. సో వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సో మనం ఫస్ట్ బుల్లిష్ డైవర్జెన్స్ అంటే ఏంటో తెలుసుకుందాము. సో బుల్లిష్ డైవర్జెన్స్ వచ్చేసి మనకి ఇక్కడ చూస్తే కనుక లోయర్ హైస్ అంటే ఈ హై కన్నా ఈ హై తక్కువ అండ్ ఈ హై కన్నా ఈ హై తక్కువ. సో ప్రైస్ అనేది లోయర్ హైస్ వేసినప్పుడు సో ఆర్ఎస్ఐ వచ్చేసరికి హయ్యర్ లోస్ అంటే దానికి రివర్సల్. ఓకే. సో ఈ లో కంటే ఈ లో హై ఉంది, సో హయ్యర్ లోస్. ఓకే. డిఫరెన్స్ అర్థమైంది కదండి. సో ప్రైస్ వచ్చి డౌన్ వెళ్తుంది కానీ ఆర్ఎస్ఐ వచ్చేసి అప్ సైడ్ వెళ్తుంది. సో అంటే ఈ స్టాక్లో స్ట్రెంగ్త్ అనేది అయిపోయింది. సో ఇక్కడ నుంచి రివర్సల్ అయ్యి పైకి వెళ్ళడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉన్నాయని మనం ఈ ఆర్ఎస్ఐ ద్వారా కనిపెట్టవచ్చు. మనం చార్ట్లో కూడా చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే చార్ట్స్లో మనం చూడడం అనేది ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ హయ్యర్ లోస్ వచ్చినాయి, ఇక్కడ లోయర్ హైస్ వచ్చినాయి అనేసి ఇమీడియట్గా మనం బై చేస్తాం అంటే బై చేయము. ఇక్కడ బేసికల్గా ఒక ప్రైస్ యాక్షన్ అనేది, ఒక ట్రెండ్ లైన్ అనేది మనం డ్రా చేసుకోవచ్చు. ఓకే. ట్రెండ్ లైన్ కావచ్చు, లేకపోతే మూవింగ్ యావరేజెస్ కావచ్చు, ఆర్ బోలింజర్ బ్యాండ్స్ కావచ్చు, వాట్ ఎవర్ మీరు యూజ్ చేస్తున్నటువంటి మీకు అలవాటైనటువంటి ఇండికేటర్ ఏదైనా సరే, ఆర్ ఎల్స్ ప్రైస్ యాక్షన్లో బట్టి అనుకుంటే ట్రెండ్ లైన్స్ బట్టి. ఇది ఎప్పుడైతే బ్రేక్అవుట్ అవుతుందో అప్పుడు కన్ఫర్మేషన్ తీసుకుని దీన్ని కన్ఫర్మేషన్ తీసుకుంటే మనకి స్ట్రాంగ్ బయింగ్ ప్రైస్ అనేది ఎక్కడ అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. ఓకే. ఒక స్టాక్ ఎప్పుడైనా బాగా పడినప్పుడు ఇక్కడ నుంచి మనం బాటంలోనే పట్టుకోవడానికి ఈ ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ అనేది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. అలానే బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ, సెన్సెక్స్, ఫిన్ నిఫ్టీ, మిడ్ నిఫ్టీలో కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. అండ్ ఆప్షన్ చార్ట్లో కూడా, ఫ్యూచర్ చార్ట్లో కూడా యూజ్ చేయొచ్చు. అండ్ కమోడిటీ క్రిప్టోలో కూడా మనకి ఈ ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ అనేది పనిచేస్తుంది. ఇట్స్ యూనివర్సల్ ఇండికేటర్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు బుల్లిష్ డైవర్జెన్స్ అంటే ఏంటో అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ విల్ గో టు బేరిష్ డైవర్జెన్స్. సో బేరిష్ డైవర్జెన్స్ కోసం చూసుకుంటే కనుక ఇక్కడ మనం గమనిస్తే స్టాక్ వచ్చేసి ఆర్ ఇండెక్స్ వచ్చేసి ప్రైస్ ఏదైతే హై, దీనికన్నా ఇది హై అండ్ దీనికన్నా ఇది హై. సో దీన్ని మనం హయ్యర్ హై ట్రెండ్గా గుర్తించాం, అంటే ఇది అప్ సైడ్ వెళ్తుంది అనేసి. సో ఆర్ఎస్ఐకి వచ్చేసరికి మనం ఇక్కడ గమనిస్తే లోయర్ లోస్. ఓకే. లోయర్ లోస్ అర్థమైంది కదండి. సో ఇది కంప్లీట్గా డౌన్ సైడ్ ఉంది. ఓకే. సో అంటే ఏంటి, ఈ స్టాక్ అనేది స్ట్రెంగ్త్ అనేది వీక్ అవుతుంది. సో
ఇది రివర్సల్ రావడానికి ఛాన్స్ ఉంది అనేది మనకి బేరిష్ డైవర్జెన్స్ వలన మనం అనేది తెలుసుకోవచ్చు. ఓకే, దీంట్లో కూడా సేమ్ రూల్స్, ఏదర్ ట్రెండ్ లైన్ యూజ్ చేయొచ్చు, లేకపోతే బోలింజర్ బ్యాండ్స్ కానీ, పివోట్ పాయింట్స్ కానీ, ఫిబొనాచి కానీ ఏదైనా సరే విత్ ఆర్ఎస్ఐ కన్ఫర్మేషన్ తీసుకుంటే మనకి డబుల్ కన్ఫర్మేషన్ లాగా యూజ్ అవుతుంది. సో ఇది వచ్చేసి మనకి స్ట్రాంగ్ ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ అంటారు. దీని తర్వాత మనకి సూపర్ స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ డైవర్జెన్స్ అనేది మనం ఇప్పుడు చూద్దాం. దీంట్లో కూడా 3 టైప్స్ ఉంటాయి. ఒకటి స్ట్రాంగ్, అండ్ సెకండ్ వచ్చేసి సూపర్ స్ట్రాంగ్, అండ్ థర్డ్ వచ్చేసి వీక్ డైవర్జెన్స్. సో దీన్ని కూడా ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ మెథడ్ అయితే రెగ్యులర్గా ఉండేది. సో దీంట్లో వచ్చేసరికి స్ట్రాంగ్గా ప్రైస్ అనేది రివర్సల్ సిగ్నల్స్ అనేది చూపిస్తుంది. ఇప్పుడు సెకండ్ సూపర్ స్ట్రాంగ్ ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ అంటే ఏంటో చూసేద్దాం. సో ఒకసారి బుల్లిష్ ఆర్ బేరిష్ డైవర్జెన్స్ అనేది ఒకసారి చూద్దాము. ఓకే, ఇక్కడ మనం గమనిస్తే కనుక ప్రైస్ అనేది పైకి పోతుంది అండ్ ఆర్ఎస్ఐ అనేది హయ్యర్ లోస్ అయితే వేసింది. ఓకే, మనం గమనించవచ్చు. సో ఇక్కడ మనం ఫస్ట్ ఎగ్జాంపుల్లో చెప్పుకున్నట్టు హయ్యర్ హైస్ అయితే మార్కెట్ అయితే వేస్తుంది, ప్రైస్ అయితే పోతుంది. కానీ లోయర్ హైస్ అంటే ఈ హై కన్నా ఈ హైలో అండ్ ఈ హైలో. ఓకే, అంటే ఇక్కడ ప్రైస్ ఈ ఏరియాకి వచ్చినప్పటికీ మనం ఇక్కడ బై చేయొచ్చా? క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఆర్ఎస్ఐ నుంచి ఏంటంటే ఇండికేషను నేను పడ్డానికి సిద్ధంగా ఉన్నాను, బికాజ్ నేను ఇక్కడ ఒక డైవర్జెన్స్ ఇచ్చాను అనేసి క్లియర్గా అయితే మనకు అర్థమవుతుంది. అండ్ తర్వాత ఎప్పుడైతే మనం ఒక ట్రెండ్ లైన్, బేసిక్ ట్రెండ్ లైన్ డ్రా చేసుకుంటామో, ఇది ప్రైస్ కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ చూడొచ్చు ఇంత ఫాల్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆల్మోస్ట్ 600 లెవెల్స్ నుంచి కూడా 580 లెవెల్స్ నుంచి కూడా మనకి 480 లెవెల్స్ అయితే టచ్ అయితే చేసింది. సో ఇక్కడ మనకి ఈ స్టాక్లో 100 పాయింట్స్ అనేది నాట్ ఏ స్మాల్ థింగ్. సో దీంట్లో కూడా స్టాప్ లాసెస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో కాకపోతే ఏంటంటే ఇంత కన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ దొరుకుతుంది. ఓకే, ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ ఏదైతే 30కి వచ్చేసిందో ఒకేసారి మార్కెట్, సో మన రివర్స్ అవ్వడానికి కూడా కావాలి కదా మరి. సో ఇక్కడ రివర్స్ అవ్వడానికి ఏమున్నాయి? సో లోయర్ లోస్ ఉన్నాయి, కానీ ఇది హయ్యర్ లోస్ వేసింది. ఓకే, లోయర్ లోస్ అంటే ఈ లో కంటే ఈ లో చిన్నది, బట్ ఇక్కడ హయ్యర్ లోస్, ఈ హై కన్నా ఈ హై పెద్దది. సో ఇక్కడ ఏమర్థమవుతుంది? ఇక్కడ స్ట్రెంగ్త్ అయిపోయింది, రివర్సల్ అవడానికి సిద్ధంగా ఉంది, నేను డైవర్జెన్స్ ఇచ్చాను అనేసి ఆర్ఎస్ఐ అయితే మనకు చెప్తుంది. సో అక్కడి నుంచి మళ్ళీ అగైన్ ఎక్కడ ఆల్మోస్ట్ 480 లెవెల్స్లో మనకి ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇచ్చుకున్నా, పోనీ ఇలా ట్రెండ్ లైన్ వేసుకున్నా ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది అరౌండ్ 490 లెవెల్లో. 490 టు మనకి ఇక్కడ వరకు, పోనీ ఈ ఏరియా వరకు అనుకున్నా, ఎందుకంటే ప్రీవియస్ రెసిస్టెన్స్ ఎక్కడుందో ఇక్కడ మనం బుక్ చేసుకున్నా సరే 629. సో 480 టు 629 మనకి అరౌండ్ ఎన్ని పాయింట్స్? అప్రాక్సిమేట్గా 180 to 200 పాయింట్స్ వరకు మనకి ఇక్కడైతే వచ్చినాయి. అండ్ సింపుల్ పక్కపక్కన ఉన్నటువంటి డైవర్జెన్స్లు కూడా మనం చూసుకుంటే తెలుస్తుంది. ఇంకా చాలా ఉన్నాయి డైవర్జెన్స్లు చూసుకోవాలనుకుంటే మనకి ఇక్కడ లోయర్ లోస్ వస్తుంది, ఇక్కడ హయ్యర్ హైస్ వేస్తుంది. ఓకే, సో కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అగైన్ ఇక్కడ మనకి ఫెయిల్ అయితే అయ్యింది, ఇమీడియట్గా స్టాప్ లాస్ అయితే కొట్టిందని చెప్పొచ్చు. ఓకే, సో ఇక్కడ ప్రైస్ మనం చూసుకుంటే కనుక లోయర్ లోస్ వేసుకుంటూ వస్తుంది, అంటే ఈ లో కన్నా ఈ లో చిన్నది, ఈ లో ఇంకా చిన్నది. బట్ ఇక్కడ కనుక మనం ఆర్ఎస్ఐని చూసుకుంటే కనుక హయ్యర్ లైస్ వస్తుంది. ఓకే, సో హయ్యర్ లోస్ వచ్చినప్పుడు కంప్లీట్గా మళ్ళీ ఇక్కడ రివర్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. సో ఒక డైవర్జెన్స్ అయితే ఎగ్జాంపుల్ అయితే చూసాము. నెక్స్ట్ సూపర్ స్ట్రాంగ్ ఉన్నటువంటి ఆర్ఎస్ఐని మనం ఎలా కనిపెట్టాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇప్పుడు ఆర్ఎస్ఐ డైవర్జెన్సీలో సూపర్ స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ అనేసి సెకండ్ టైప్ ఉంటుంది. ఆ టైప్ ఏంటనేది మనం చూద్దాం. ఒక్కసారి ప్రైస్ లైక్ హయ్యర్ లోస్ వేసుకుంటూ వెళ్తుంది, అంటే ఈ హై కన్నా ఈ హై వచ్చి ఎక్కువ. ఓకే, సో దీని మీనింగ్ ఏంది? స్టాక్ వచ్చేసి అప్ ట్రెండ్లో ఉంది అనేసి ప్రైస్ మనకి ఇండికేట్ చేస్తుంది. సో ఇలాంటి టైంలో ఆర్ఎస్ఐ వచ్చేసి ఈ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్, అంటే డబల్ బాటమ్ అనమాట. ఓకే, సో ఈ డబల్ బాటమ్ ప్యాటర్న్ కనుక వస్తే అంటే ఆర్ఎస్ఐ ఎలాగో ఎక్కడైతే అంతకు ముందు ఉన్నటువంటి ప్లేస్ నుంచి మళ్ళీ పైకి వెళ్ళి, బట్ ఈ ప్రైస్తో సింక్ అవ్వకుండా మళ్ళీ రివర్సల్ వచ్చి డబల్ బాటమ్ వస్తుంది. సో ఇలాంటివి చాలా స్ట్రాంగెస్ట్ ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ అని చెప్పొచ్చు. డబల్ స్ట్రాంగ్ అనమాట. ఇందాక మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ కంటే కూడా ఇది చాలా డబల్ స్ట్రాంగ్. సో ఇది వచ్చేసి డబల్ బాటమ్ వస్తే కనుక ఇది బులిష్ డైవర్జెన్స్
విచ్ ఈస్ డబుల్ స్ట్రాంగ్. ఓకే, సో ఇప్పుడు ఒక బేరిష్ కూడా చూసేద్దాం ఎగ్జాంపుల్. సో ఇప్పుడు మనం సెకండ్ ఎగ్జాంపుల్ స్ట్రాంగెస్ట్ బేరిష్ డైవర్జెన్స్ ఏంటో చూద్దాము. ఓకే, ప్రైస్ వచ్చేసి లోయర్ హైస్ వేసుకుంటూ, అంటే ఈ హై కన్నా ఈ హై తక్కువ, ఈ హై తక్కువ, లోయర్ హైస్ వేసుకుంటూ ప్రైస్ అనేది మూవ్ అవుతుంది. బట్ ఆర్ఎస్ఐ వచ్చేసి ఇంతకు ముందు ఉన్నటువంటి స్ట్రక్చర్తోనే ఏదైతే అంతకు ముందు ఉన్నటువంటి సపోజ్ ఒక 60 or 70 లెవెల్స్ అనుకుందాం. ఓకే, ఒకసారి కిందకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అదే లెవెల్కి, ఏదైతే 60-70 లెవెల్ ఉందో అదే లెవెల్కి రావడాన్ని మనం ఈ స్ట్రక్చర్ని ఏమంటాము, డబల్ టాప్ అంటాం కదా. సో ఇలాంటి డబల్ టాప్ కనుక ఆర్ఎస్ఐలో వస్తే కనుక అది సూపర్ స్ట్రాంగ్ బేరిష్ ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ అంటారు. సో రెండింటికి డిఫరెన్స్ అయితే అర్థమైంది కదండి. దాంట్లోకి వచ్చేసరికి డబుల్ బాటమ్ వస్తుంది, దీంట్లోకి వచ్చేసరికి డబుల్ టాప్ వస్తుంది. ఓకే, మీరు ఒకసారి పెన్ను పేపర్ మీద ఈ ఎగ్జాంపుల్స్ కనుక నోట్ చేసుకుని అండ్ చార్ట్స్ని చూడడం ప్రాక్టీస్ చేసుకోరనుకోండి, ఒక హాఫ్ అన్ అవర్ 1 hour అలాగా మీకు ఈజీగా ఐడెంటిఫై చేయడం అయితే అర్థమవుతుంది. అండ్ నేను ఈ వీడియో చివరిలో మీకు ఆటోమేటిక్గా డైవర్జెన్స్ ఐడెంటిఫై చేసేటటువంటి ఫ్రీ ఇండికేటర్ని కూడా నేను చెప్తాను. సో దట్ మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి అండ్ మనం ఏం చెప్పామో మీకు ఏం అర్థమైంది అని ప్రాక్టికల్గా మీరు కూడా ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇది ఎంతగానో యూజ్ అవుతుంది. ఓకే, సో వీడియో కొంచెం లెంత్ ఎక్కువైంది. సో బట్ అప్పటికి మీకు తెలిసిందే నేను ఎంత చెప్పాలో పాయింట్ టు పాయింటే చెప్తాను. బట్ సమ్మర్ వల్ల కొంచెం కంటిన్యూగా ఎంత ఏసీ ఉన్నా సరే చెమటలు పడుతూనే ఉన్నాయి. సో కొంచెం లెంత్ ఎక్కువ అవుతుంది. సో ప్లీజ్ బేర్ విత్ దిస్ వీడియో. అండ్ మనం ఇప్పటివరకు స్ట్రాంగ్ అండ్ సూపర్ స్ట్రాంగ్ ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ చూసాము. అండ్ థర్డ్ ఏంటంటే వీక్ డైవర్జెన్స్ కూడా చూద్దాము. సో ఈ వీక్గా ఉన్నప్పుడు ఏంటంటే జనరల్గా డైవర్జెన్స్ అన్నీ కూడా మనం ట్రేడ్ తీసుకోకూడదు. సో కొన్ని వీక్ ఏదైతే డైవర్జెన్స్లు ఉన్నాయో వాటిని మనం అవాయిడ్ చేసేసేయాలి. సో అలాంటి డైవర్జెన్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు మనం వీక్ డైవర్జెన్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. సో వీటిని ఇలాంటి టైంలో అవాయిడ్ అయితే చేసేసేయండి. ఎప్పుడైతే ప్రైస్ లోయర్ లోస్ వేసుకుంటూ వస్తుందో, అంటే ప్రీవియస్ లో కన్నా ఈ లో తక్కువ అండ్ ఈ లో తక్కువ, అలాంటప్పుడు మనకి డబల్ బాటమ్ కనుక ఆర్ఎస్ఐ ఉంటే కనుక దాన్ని అవాయిడ్ అయితే చేసేసేయండి. ఇది ఇంకా ప్రైస్ ఇంకా లో వెళ్ళడానికే ఛాన్స్ ఉంది తప్ప రివర్సల్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ లెస్ అనమాట. సో ఇలాంటి బుల్లిష్ డైవర్జెన్స్ని మనం వీక్గా కన్సిడర్ చేసి వీటిని ఇగ్నోర్ అయితే చేసేసేయండి. ఓకే, సో ఇప్పుడు బేరిష్ డైవర్జెన్స్లో వీక్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది ఒక ఎగ్జాంపుల్తో పాటు మనం చూద్దాం. అలానే సెకండ్ ఎగ్జాంపుల్లో మనం వీక్ బేరిష్ డైవర్జెన్స్ ఏంటో చూద్దాము. ఎప్పుడైతే ప్రైస్ మనకి ఒక హయ్యర్ హైస్ వేసుకుంటా వెళ్తా ఉంది, అంటే స్ట్రక్చర్ వచ్చేసి అప్ ట్రెండ్ ఉంది, అలాంటి టైంలో మనకి ఆర్ఎస్ఐ వచ్చేసి డబల్ టాప్, అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఎగ్జాంపుల్లో ఒక 80 or 60 ఈ లెవెల్లో, అంటే అంతకు ముందు ఉన్నటువంటి టాప్ని మళ్ళీ సేమ్ యథావిధిగా ఆ ప్లేస్కి వచ్చిందనుకో, దీన్ని మనం డబల్ టాప్ అంటాం కదా. సో ఇలాంటివి వచ్చినప్పుడు మనం అవాయిడ్ అయితే చేసేసేయాలి. ఎందుకు అంటే కనుక ఇక్కడ హయ్యర్ హైస్ వేసుకున్నంతసేపు కూడా స్ట్రక్చర్ ఈ డబల్ టాప్ ఆర్ఎస్ఐ వస్తే కనుక కంప్లీట్గా అది వీక్గా ఉందని. సో ఇలాంటివి మనం అవాయిడ్ అయితే చేసేసేయాలి. సో ఇప్పుడు ప్రెసెంట్ ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ ఇస్తున్నటువంటి ఒక స్టాక్ని అయితే చూద్దాము. మనం ఇక్కడ టాటా కమ్యూనికేషన్ డైలీ చార్ట్లో ఉన్నాము. సో ఇది వచ్చేసి హయ్యర్ హైస్ వేసుకుంటూ వెళ్తుంది అండ్ ఆర్ఎస్ఐ చూసుకుంటే కనుక లోయర్ హైస్ వేసుకుంటా, అంటే ఈ హైని టచ్ చేసినప్పుడు మనకు ఒక ట్రెండ్ లైన్ ఇలా వస్తుంది, అలానే ఈ హైని టచ్ చేసినప్పుడు మనకి ట్రెండ్ లైన్ ఇలా వస్తుంది. సో ఇది ఏ కైండ్ ఆఫ్ డైవర్జెన్స్, బేరిష్ డైవర్జెన్స్. ఓకే, సో త్వరలో ఈ స్టాక్ వచ్చేసి కింద పడిపోవడానికి ఛాన్స్ ఉంది అనేది మనకి ఆర్ఎస్ఐ ద్వారా తెలిసింది. సో మనం ఎంట్రీ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇక్కడ మనం ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకోవచ్చు. ఓకే, సో ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నప్పుడు ఎప్పుడైతే ప్రైస్ ఇక్కడ డౌన్ అవుతుందో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటామో, ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో అంటే అరౌండ్ 2000లో మనం ఎంట్రీ తీసుకుంటే కనుక 2100 కొంచెం బఫర్ తీసుకొని మనం స్టాప్ లాస్గా పెట్టుకుని తీసుకోవచ్చు. అండ్ ఏదైతే టార్గెట్ ఉందో ఇక్కడ 1:1 1900, అలానే సెకండ్
సెకండ్ టార్గెట్ వచ్చేసి 1800గా మనకు ఉంది. సో ఈ విధంగా మనం RSI డైవర్జెన్స్ యూజ్ చేసి అలానే ప్రైస్ యాక్షన్ యూజ్ చేసి మనం ట్రేడ్స్ అయితే తీసుకోవచ్చు. సో నేను ఇందాక మీకు చెప్పినట్టు ఒక ఆటోమేటిక్ డైవర్జెన్స్ ఇండికేటర్ ఉంది అనేసి, అది ఏంటనేది ఇప్పుడు చూసేద్దాం. సో మనకి ఇందాక చెప్పినట్టు ఒక ఇండికేటర్ అయితే ఆటోమేటెడ్ది అండ్ ట్రేడింగ్ వ్యూ ఫ్రీ వెర్షన్లోనే మనకు ఉంటుంది. ఇక్కడ మీరు RSI డైవర్జెన్స్ అని టైప్ చేయండి. టెక్నికల్స్లో ఉన్నటువంటి ఫస్ట్ ఇండికేటర్ని మీరు అప్లై అయితే చేయండి. సో ఇక్కడ మీకు క్లియర్గా ఈ RSI డైవర్జెన్స్ అనేది ఇక్కడ మీరు చూసారు కదా 14 పీరియడ్ సేమ్ వస్తుంది. ఓకే, సో మన యాప్ డౌన్లోడ్ చేసుకుంటే లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉండేవి. దీంట్లోకి వచ్చేసరికి ప్రో ట్రేడర్ ప్రోగ్రాము సో అండ్ ప్రైజ్ యాక్షన్ కాంబో కోర్స్ అని ఉంటుంది. దీంట్లో వచ్చేసరికి ఇంట్రాడేలో బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీలో ఎలా ట్రేడ్ చేయాలి అండ్ స్టాక్స్ స్వింగ్ ట్రేడింగ్ ఎలా చేయాలి అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేసుకోవాలి, పర్టికులర్గా ట్రేడర్స్ ప్రైజ్ యాక్షన్తో యూజ్ చేసుకొని ఎట్లా టార్గెట్స్ ఫిక్స్ చేసుకోవాలి, ఎలా స్టాప్ లాస్ చిన్న స్టాప్ లాస్ పెట్టుకోవాలి, రిస్క్ మేనేజ్మెంట్ ఎలాగా, పొజిషన్ సైజింగ్ ఎలా అనేది అవన్నీ కూడా దీంట్లో మనం క్లియర్గా వివరించడం జరిగింది అండ్ వెరీ నామినల్ ప్రైస్తో. సో డెఫినెట్గా ట్రై చేయండి, డెఫినెట్గా యూ లైక్ ఇట్ అండ్ మీరు మంచి ప్రొఫెషనల్ ట్రేడర్గా మారడానికి ఇది ఎంతగానో హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఇంకా RSI డైవర్జెన్స్కి వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీలో ఎలా వర్క్ అవుతుంది అలానే మన ఆటోమేటిక్ ఇండికేటర్ ఎలా వర్క్ అవుతుంది అనేది మనం చూద్దాము. ఓకే, ఇక్కడ ఎప్పుడైతే మనకి డబల్ టాప్ డబల్ టాప్ అని ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం విచ్ ఇస్ వెరీ స్ట్రాంగ్ అనేసి. సో డబల్ టాప్ ఎప్పుడైతే వచ్చిందో ఇక్కడ మనం ప్రైస్ చూసుకుంటే కనుక లోయర్ హైస్ వేసినప్పుడు సో ఇమీడియట్గా మనకి ఇక్కడ మంచి బేరిష్ అని అయితే అర్థమవుతుంది. అండ్ అగైన్ సేమ్ ట్రెండ్ లైన్ నుంచి డ్రా చేసుకున్నప్పుడు ఇన్ కేస్ ఒకవేళ టాప్ నుంచి కనుక మనం తీసుకుంటే ఈ క్యాండిల్ లో నుంచి, ఎందుకంటే డైలీ బేసిస్ కాబట్టి అలానే 46,000 వచ్చేసి ఒక సైకలాజికల్ లెవెల్ కాబట్టి ఇక్కడ మనం కనుక తీసుకుంటే అది ఆల్మోస్ట్ 42,000 దగ్గర బాటమ్ అయితే ఇచ్చింది. ఆల్మోస్ట్ ఎన్ని పాయింట్స్ 4,000 పాయింట్స్ వరకు కూడా. సో ఇది ఇమీడియట్గా మనం ఇవాళ ప్రాక్టీస్ చేసుకుంటే రేపే ఎలాంటి ట్రేడ్స్ వచ్చేస్తాయని కాదు, మనం వీ హ్యావ్ టు కీప్ ఆన్ ప్రాక్టీసింగ్ ఇట్. సో చార్ట్స్లో విత్ ఆటోమేటెడ్ ఇలాంటి ఇండికేటర్స్తో కావచ్చు, అలానే మనకి ఇక్కడ కూడా గమనిస్తే కనుక సేమ్ వచ్చింది, కానీ మనకి ఇది ఆటోమేటెడ్గా ఇచ్చి ఒక సిగ్నల్ అనేది ఇవ్వడం జరిగింది. సో దట్ మనకి ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో దీన్ని కంపేర్ చేసుకుంటూ మీరు వెళ్తే కనుక మీరు ఎక్కడ సిగ్నల్ మిస్ అవుతున్నారు అనేది మనకు అర్థమవుతుంది. అలానే ఇంకొకటి చూద్దాము. మనం ఇక్కడ చూసుకుంటే కనుక డబల్ బాటమ్స్ అయితే 2 వచ్చినాయి ఇక్కడ. ఓకే, డబల్ బాటమ్స్ 2 వచ్చినాయి. సో ఎప్పుడైతే మనకి ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ అయితే అయ్యిందో అక్కడ నుంచి కూడా మనకి ఒక కన్ఫర్మేషన్ అనేది రావడం జరిగింది. ఎయిదర్ హారిజాంటల్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయింది అండ్ క్రాస్ ఓవర్గా ఈ ట్రెండ్ లైన్ కూడా బ్రేక్అవుట్ అయింది. మనకు ఒక బుల్లిష్నెస్ వచ్చింది. అండ్ ఇక్కడ ప్రైస్ చూసుకుంటే కనుక 40,000 ఉంది. ఆల్మోస్ట్ ఇమీడియట్గా అనుకుంటే కనుక ఇక్కడ వరకు 44,000 వరకు కూడా అప్ ట్రెండ్లో కొనసాగింపుగా జరిగింది. సో ఇలాంటివి 2 వచ్చేసి స్ట్రాంగ్ బేరిష్ RSI డైవర్జెన్స్ అండ్ స్ట్రాంగ్ బులిష్ డైవర్జెన్స్. సో కొత్త వాళ్ళు అయితే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటే కనుక వీడియోని మళ్ళీ ఒక్కొక్క పాయింట్ వైజ్గా చూసుకుని నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. సో క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ రూపంలో అయితే తెలియజేయండి. అండ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మన ఛానల్లో ఓన్లీ ట్రేడింగ్ సంబంధించిన కాన్సెప్ట్లు స్ట్రాటజీలు మాత్రమే డిస్కస్ చేయబడతాయి. సో థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.